రద్దు చేయాలి బొగ్గు వేలంపాటను వెంటనే. రద్దు చేయాలి బొగ్గు వేలంపాటను వెంటనే. నశించాలి కిషన్ రెడ్డి వైఖరి. నశించాలి కిషన్ రెడ్డి వైఖరి. కాపాడుకుందాం సింగరేణిని. కాపాడుకుందాం సింగరేణిని. సింగరేణి పట్ల ఎన్డీఏ ప్రభుత్వ వైఖరి. రద్దు చేయాలి బొగ్గు బ్లాక్ల వేలంను వెంటనే. రద్దు చేయాలి బొగ్గు బ్లాక్ల వేలాన్ని వెంటనే. వామపక్షాల ఐక్యత. వామపక్షాల ఐక్యత. ఈరోజు సింగరేణి ఉన్నటువంటి జిల్లాలతో సహా వారికి సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తాలు సిపిఐ సిపిఎం అదేవిధంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ మాస్ లైన్ టీడీపీ వాళ్ళు కూడా కలిసి రావడం దీనంతా శుభపరిణామం. హెచ్చరిక మరి పెద్ద ఎత్తున ఈ యొక్క నరేంద్ర మోడీ బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక మరి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేసే విధానానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రారంభం అవుతుంది. ఈ ఆందోళన కేంద్ర ప్రభుత్వ వైఖరి. కేంద్ర ప్రభుత్వ వైఖరి. రద్దు చేయాలి బొగ్గు బ్లాక్ల వేలంను. రద్దు చేయాలి బొగ్గు బ్లాక్ల వేలంను. రద్దు చేయాలి బొగ్గు బ్లాక్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి. కేంద్ర ప్రభుత్వ వైఖరి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి ప్రైవేటీకరణ అంశం అనేది మంటలు రేపుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కార్మిక సంఘ నేతలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్ల బంగారం సింగరేణి, తెల్ల బంగారం పత్తి. కాబట్టి తెలంగాణలో తలమానికి ఎలాంటి సింగరేణిని పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు వామపక్షాలు సిపిఐ సిపిఎం డెమోక్రసీ అందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా నిరసన ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? వాస్తవికంగా మోడీ గారే గోదావరికి వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సింగరేణి ప్రైవేట్ పరం చేయమన్నారు. అంటే ప్రైవేట్ పరం అని చేయమని చెప్తూనే ఎందుకు ఇవాళ ఈ బొగ్గు బ్లాక్ల వేలాన్ని గ్లోబల్ టెండర్లో పెట్టి ఇవాళ మీరు టెండర్ను ఎందుకు మరి టెండర్ పెట్టారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ మధ్య మన రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కూడా నేను తెలంగాణ బిడ్డను అన్నాడు. తెలంగాణ బిడ్డవైతే తక్షణమే బొగ్గు బ్లాక్ల వేలాన్ని ఆపండి, ఆ లిస్టుకి వెళ్ళి తీసేయండి. ఇవాళ ఈ మొత్తం బ్లాకులు బొగ్గు బ్లాకులు ప్రైవేట్ పరం అయితే సింగరేణి ఉండదు. సింగరేణి అంటే ఇంకా 15 లోపు 8 ఏళ్ళలోపు అయితే మొత్తం మరి ఏదైతుందో ఓపెన్ కాస్ట్ అన్ని కూడా మరి ఒక రకంగా అండర్ మైన్స్ అన్ని కూడా రద్దయిపోతాయి. ఓపెన్ అవి కూడా ఓపెన్ వెల్స్ కూడా అవి కూడా దగ్గర పడతా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కొత్త వేలం వాడితేనే, కొత్త వేలంలో సింగరేణి కేటాయిస్తేనే సింగరేణి బతుకుద్ది. అంటే సింగరేణి బతకాలంటే ఈ వేలాన్ని ఆపాలా, సింగరేణి భవిష్యత్తు ఉండాలంటే వేలాన్ని ఆపాలా. తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని మీరు గుర్తించకపోతే తెలంగాణ ప్రజలు తప్పనిసరిగా గుణపాఠం చెప్తారు, బుద్ధి చెప్తారు. అయితే ఇప్పుడు మేము మొన్ననే గెలిచాం కదా అని విడిగా తీరస్తారని చేయకండి. మొన్న కూడా మీకు ప్రజలు వాత పెట్టారు, గుణపాఠం చెప్పారు. మీకు 405 అనుకునే దానికి మరి గుణపాఠం చెప్పి మీకు ఇతర పార్టీల పైన ఆధారపడే ప్రభుత్వాన్ని ఇచ్చారు. మోడీ గారు మీరు విచ్చలవిడిగా స్థైర్యదారం చేస్తే మీ ముక్కుకు ముగుదాడు వేయక తప్పదు, ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. తెలంగాణ బిడ్డ అన్న కిషన్ రెడ్డి గారు కూడా వేలాన్ని ఆపి సింగరేణిని పరీక్షించాలా, సింగరేణిని కాపాడుకోవాలా. సింగరేణి ద్వారా 1,25,000 మందికి ఉద్యోగాలు లభిస్తూ ఉన్నాయి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అంతా కలిసి ఉంటే ఇవాళ ఇంకా ఎక్కువ మంది ఉద్యోగాలకు అవకాశం రావాలంటే సింగరేణి బతకాల. భవిష్యత్తు యువతకి ఉద్యోగాలు దొరకాలంటే సింగరేణి బతకాల. సింగరేణి బతికితేనే ఈ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో ప్రజలకి లేదా బడుగు బలగిన వర్గాలకు, పేద వర్గాలకు న్యాయం జరుగుతుంది. వాళ్ళకి ఇంత ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. నిరుద్యోగ సమస్య కొంతమేరకు పరిష్కారం అవుతుంది. అందుకనే ఇవాళ సింగరేణిని మీరు వేలం వాడితే అంటే తలకాడి ఇచ్చేసినట్టు. అంటే
వట్టి మొండే ఉంటుంది. సింగరేణి వట్టి మొండే ఉంటే దానివల్ల ఏం రావు, రక్త ప్రసారం ఉండదు. కాబట్టి మీరు మొండ్యాన్ని తలకాయని తీసేస్తామంటే మాత్రం ఈ వేలం ఆపకపోతే మాత్రం తలకాయని తీసేసినట్టే అని చెప్పి మేము సిపిఐ అభిప్రాయపడుతుంది, వామపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. అందుకని తక్షణమే మీరు వేలాన్ని ఆపండి. తక్షణమే మరి వేలాన్ని ఆపి ఇచ్చిన మాటను తెలంగాణ బిడ్డగా కిషన్ రెడ్డి, నరేంద్ర మోడీ కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ చేయమని మరి లోపలికి వెళ్ళి మరి అండర్ గ్రౌండ్కి వెళ్ళి మీరు వేలం పాడితే మాత్రం గ్లోబల్ టెండర్ పేరుతో వేలం పాడితే మాత్రం సహించలేదు. ఎంతటికైనా తగ్గిస్తారు తెలంగాణ ప్రజలు. మరి తగ్గిస్తే ఏదైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఒకవైపు దేశభక్తి పేరుతోని నేషనల్ మానిటేషన్ పైప్ లైన్ నగదీకరణ పేరుతోని దేశంలో ఉన్నటువంటి 6 లక్షల కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ సంస్థలకు ఇప్పటికే అప్పచెప్పారు. ఈ 10వ విడతలో 61 బొగ్గు బ్లాకులను మళ్లీ వేలంపాట ద్వారా 28,678 కోట్లు సముపార్జించుకోవడం కోసం వేలంపాటను వేశారు. ఇప్పటికే ఈ 10 సంవత్సరాల బీజేపీ పాలనలో 200 బొగ్గు గనులు ప్రైవేటు పరం చేశారు. సాక్షాత్తు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళి బొగ్గు మంత్రిగా ఉన్నటువంటి ఈ కిషన్ రెడ్డి గారు అందరూ తెలంగాణ ప్రజలు హర్షించారు, బొగ్గు బావులకు ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి. కానీ సాక్షాత్తు మంత్రిగా ఉండి వేలంపాట నిర్వహించి సింగరేణి మొత్తం కూడా దివాళా తీసేటువంటి, ప్రైవేట్ పరం చేసేటువంటి, అక్కడటువంటి ప్రజలను, ఈ ప్రాంత ప్రజలను అన్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాడు. ఆ వేలంలో ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా పాల్గొనడం అంటే దేనికి సంకేతం అని చెప్పేసి సిపిఎంగా అడుగుతా ఉన్నాం. అంతేకాదు ఇవాళ మొత్తం కూడా కేవలం విజ్ఞప్తులతో సరిపెట్టుకోకూడదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అఖిలపక్ష సమావేశం తీర్మానం పెట్టి కేంద్రానికి పంపాలి. అంతటితోనే ఈ వేలం ఆపకపోతే మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని చెప్పేసి అది రద్దు అయ్యేంత వరకు కూడా ప్రజానీకాన్ని సమీకరించే ఈ కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీపై, అధికార పార్టీపై ఎంతైనా ఉందని